అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ వేమూర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. శాంతి ఒప్పందంతో ప్రపంచ దేశాలకు ఎలాంటి ఊరట లభించనుంది? అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటున్నాయండి. వాళ్ళు కావాలనుకుంటే ఇది మొదలైంది కాదు. కానీ అసలు అమెరికాకి జరుగుతున్న నష్టం కంటే మిగిలిన దేశాలకు జరిగిన నష్టం ఎక్కువ దీని మూలన. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సెక్యూరిటీ ఆల్రెడీ ఉంది కదా, దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ దేర్ ఆయిల్. అందుకని మిగిలిన దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, మిగిలిన దేశాల్లో స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి. కానీ అమెరికా మార్కెట్ వరకు అమెరికాలో ఉన్న ఇన్ఫ్లేషన్ కూడా రీజనబుల్ గా కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు దాకా. కాకపోతే ఆ రెండు దేశాలు కూడా యుద్ధం ఆగిపోతే బాగుండనే కోరుకుంటున్నాయి. కానీ వాళ్ళిద్దరికీ లోకల్ గా ఉన్న ఇంటర్నల్ పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు స్టాప్ ద వార్ అండ్ అగైన్ క్లెయిమ్ విక్టరీ. ప్రస్తుతానికి ట్రంప్ గారు నేను గెలిచానంటున్నారు, ఇరాన్ వాళ్ళు కూడా మేము గెలిచామంటున్నాం. ఇప్పుడు ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. అంటే స్మాల్ ప్రింట్ లో ఏముంది అని. ఇది ఎంఓయూ కదా, ఎంఓయూ పెట్టుకున్న తర్వాత యాక్చువల్ గా న్యూక్లియర్ మెటీరియల్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఇరాన్ కి వరల్డ్ వైడ్ గా ఫ్రీజ్ అయిపోయిన డిపాజిట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, యాక్చువల్ గా హార్మోజ్ స్ట్రైట్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ అందరికి. ఇన్ ప్రిన్సిపల్ దే అగ్రీడ్ దట్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ నీడ్ టు బి అడ్రస్డ్. కానీ చాలా అంతరం ఉంది రెండింటికి. అంటే అమెరికా రిలీజ్ చేస్తున్న ప్రెస్ నోట్స్ కి, ఇరాన్ రిలీజ్ చేస్తున్న ప్రెస్ నోట్స్ కి చాలా తేడా ఉంది. సో మన దేశం అంటే భారతదేశం రిలేషన్ లో అయితే ముందు మనకి ఆ స్ట్రైట్ ఓపెన్ అయ్యి దుబాయ్ నుంచి, ఖతర్ నుంచి, కువైట్ నుంచి మనకు వచ్చే న్యాచురల్ గ్యాస్ కానీ ఆయిల్ కానీ వస్తే మన ఎక్స్పోర్ట్లు అవి మొదలైతే మనకి విల్ గెట్ లాట్ ఆఫ్ రిలీఫ్. అవి నెమ్మదిగా 2 నెలలు కాకపోతే 3 నెలలు తీసుకుంటారు. దట్ షుడ్ బి ఓకే. మనందరూ తెలుసు కదా, మన ప్రపంచం మొత్తం మీద 20% గ్యాస్ సప్లై అక్కడి నుంచి వస్తుంది. మన ఇండియాకి న్యాచురల్ గ్యాస్ అయితే 60% అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి అమెరికా నుంచి కొంత కొంటున్నాం, మొన్న వెనిజువేలా నుంచి కొనిపించారు కదా మన ట్రంప్ గారు, తర్వాత రష్యా నుంచి కొంటున్నాము. స్టిల్ మన దేశంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరగడానికి కారణం ఈ భయాలే. అంటే ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, వాళ్ళు ఇండివిజువల్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ని కూడా బాంబ్ చేస్తారా. సో లుక్స్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు హ్యాపెన్, కానీ ఐ డోంట్ థింక్ వీ కెన్ బ్రీత్ ఈజీ యెట్. సార్ అలాగే ఇప్పుడు అమెరికాతో ఒప్పందంతో ఇరాన్ కు ఏ అంశాలపై హామీ లభించిందంటారు? అది యాక్చువల్ టెక్స్ట్ ఇంకా రిలీజ్ చేయలేదండి. 3 విషయాల్లో మెయిన్ గా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ అసెట్స్ వీళ్ళు ఎప్పుడో ఒక 7-8 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసేసారు. అంటే ఇరాన్ డిపాజిట్లు అవి రిలీజ్ చేసిన తర్వాతే మేము డిస్కషన్స్ లోకి వస్తామని ఇరాన్ రిలీజ్ చేస్తుంది ప్రెస్ లో. మరి నిన్న జేడి వాన్స్ గారేమో దానికి దీనికి సంబంధం లేదు, వీళ్ళు చెప్పిన పని అంతా చేసేదాకా ₹1 కూడా రిలీజ్ చేయమన్నారు. అది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ న్యూక్లియర్ మెటీరియల్. వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ టైం ట్రంప్ గారు ఒబామా గారు ఒప్పందం నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్రిచ్ చేయడం మొదలుపెట్టారు యురేనియం ని. ఇప్పుడు అది 60% ఏమో అయింది. సో దాంతో బాంబు తయారు చేయొచ్చు అనేది ఇజ్రాయెల్ వాదన, అమెరికా వాదన. సో వీళ్ళు ఏమంటున్నారు, మీరు ఎన్రిచ్ చేయడానికి వీల్లేదు, ఇప్పుడు దాకా ఎన్రిచ్ చేసిన యురేనియం మాకు ఇచ్చేయండి అంటున్నారు. వాళ్ళది ఒప్పుకోవట్లేదు, మా కంట్రీ రైట్ కదా అంటున్నారు. ఈ ఎంఓయూలో దాని గురించి ఏమన్నారంటే నెక్స్ట్ 30 days లో మేము డిస్కస్ చేసుకుంటాం అన్నారు. కానీ ఇప్పటికి 10 ఏళ్ల నుంచి జరుగుతుంది ఈ డిస్కషన్లు. ఇప్పుడు దాకా కుదరని ఒప్పందం ఇప్పుడు కుదురుద్ది అనుకోవటానికి మరి అసలు ఎంత పెట్టుకోవచ్చు అనేది నో వన్ ఇస్ ష్యూర్. ఇంతకు ముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే ఇరాన్ థింక్స్ దే హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్. అంటే ఈ వార్ లో వాళ్ళు ఓడిపోలేదు అనేది వాళ్ళ వాదన, అమెరికా భయపడిపోయింది అని. సో ఇప్పుడు వాళ్ళ స్టాన్స్ ఇంకా కఠినంగా ఉండొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ గారు ఒబామా గారు పిచ్చి అగ్రిమెంట్ పెట్టుకున్నారు, నేను బెటర్ అగ్రిమెంట్ చేస్తానని చెప్తున్నారు. మరి దాని ప్రకారం వెనక తగ్గడానికి ఆయనకి అవకాశం లేదు. 2 మూడోది హార్మోజ్ స్ట్రైట్. హార్మోజ్ స్ట్రైట్ ఇప్పుడు దాకా ఫ్రీ కదా, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ దెర్ ఈస్ గోయింగ్ టు బి టోల్ అన్నారు. అంటే టోల్ పెట్టడానికి వీలు లేదని వీళ్ళు ఆర్గ్యూ చేశారు. నా ఇరాన్ అంటుంది మేము టోల్ పెట్టము,
సర్వీస్ ఛార్జ్ పెడతాము, ఎందుకంటే వచ్చిపోయే షిప్లన్నింటినీ మేము ప్రొటెక్ట్ చేస్తాం అంటున్నారు. సమ్హౌ ఆర్ అదర్ దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ సంథింగ్ అని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. దానికి కూడా క్లారిటీ లేదు. దీంట్లో ఓపెన్ చేస్తామన్నారు కానీ కంప్లీట్ గా ఫ్రీగానా కాదా అని. అమెరికా వాళ్ళము అంతా ఫ్రీ అంటున్నారు, ఇరాన్ వాళ్ళం లేదు మేము ఓమన్ కలిసి కంట్రోల్ చేస్తాం అంటున్నారు. తర్వాత ఇప్పుడు వీళ్ళ అగ్రిమెంట్ కుదరంగానే పూర్తిగా ఓపెన్ అవుద్దా అంటే దట్ ఇస్ అ బిగ్ ఎఫ్. ఎందుకంటే వీళ్ళు బోల్డ్ అని మైన్స్ పెట్టారు. ఆ మైన్స్ పెట్టారు కానీ తీసే టెక్నాలజీ పూర్తిగా వీళ్ళ దగ్గర లేదు, అమెరికా దగ్గర కూడా లేదు. సో ఇప్పుడు ఆ నార్వే దగ్గర నుంచి ఎక్కడి నుంచో తెచ్చి ఆ మైన్ స్వీపింగ్ చేస్తారంటున్నారు. సో నేను అనుకోవడం ట్రాఫిక్ ఈ యుద్ధం రావడానికి ముందు లెవెల్కి వెళ్ళాలంటే ఇట్ మే స్టిల్ టేక్ 2-3 months. సార్, ఈ ఒప్పందంతో యుద్ధం పూర్తిగా ముగిసినట్లు భావించవచ్చు అంటారా? అంటే 2 కంట్రీలు యుద్ధం వద్దనే కోరుకుంటున్నాయండి. సో ముగుస్తుంది అనే తెలుస్తుంది. అది ఇప్పుడే ముగుస్తుందా, మళ్ళీ చిన్న చిన్న స్కిర్మిష్ ఉంటాయో తెలియదు. తర్వాత వీళ్ళు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయకుండా ఉండాలని ఒక కండిషన్ పెట్టారు ఎంఓయూలో. మీరు చూశారు కదా, అగ్రిమెంట్ గంట ముందు కూడా వాళ్ళు బాంబులు వేశారు లెబనాన్ మీద. నిన్న నెతన్యాహు గారు మేము లెబనాన్ ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయమంటున్నాడు. మరి ఇరాన్ ఎంత గట్టిగా పట్టుకుంటది అనేది మనకు నెక్స్ట్ 30 days లో తెలుస్తుంది. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ముఖ్యమా, న్యూక్లియర్ మెటీరియల్ ముఖ్యమా, వీళ్ళ ప్రాక్సీలు అంటే హెజ్బుల్లాని హమాస్ని ప్రొటెక్ట్ చేయడం ముఖ్యమా అనేది. ఆ మూడిట్లో మరి కొంత గివ్ అండ్ టేక్ ఉండాలి. అన్ని అమెరికానే ఒప్పుకోదు, ఇరాన్ ఎన్ని ఒప్పుకుంటది, అమెరికా ఎంత ఒప్పుకుంటది అనేది నెక్స్ట్ 30-60 days లో తెలుస్తుంది. నేను కూడా మళ్ళీ ఇక ఫుల్ స్కేల్ వార్ రాకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు.